హలో హాయ్ అండి. మనం నల్గొండ జిల్లా కొండమల్లెపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి కోట్ల జగదీష్ గారు పోటీలో ఉన్నారు. వారి గుర్తు కూడా పర్సు గుర్తు వచ్చింది. ప్రజలకు ఈ కొండమల్లెపల్లి గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజలకు అతను సర్పంచ్గా పోటీలో ఉన్నాడు కాబట్టి ఎలాంటి హామీలు ఇచ్చిండు, అతని అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుందో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మీరు కొండమల్లెపల్లి ప్రజలకి ఏమి హామీతో ప్రజలకు వెళ్తున్నారు? వాళ్ళ కోరిక మేరకు ఎంత మేరకు ఈ అమలు అవుతాయి సార్? నా పేరు కోట్ల జగదీష్, సన్ ఆఫ్ నారాయణ. మా నాన్నగారు మాజీ ఎంపీటీసీగా కూడా చేశాడు, ఒకసారి సర్పంచ్గా చేశాడు, ఒకసారి ఉప సర్పంచ్గా కూడా చేశాడు. అదేవిధంగా మా జీన్స్లో ఉన్న ఫస్ట్ నుంచి కూడా మేము రాజకీయ కుటుంబమే, ప్రజల్లోనే ఉన్నాము. అదేవిధంగా నాకు కూడా కార్యక్రమాలు చేసుకుంటూ మేము అనుకున్న విధంగా హామీలు మేనిఫెస్టో రిలీజ్ చేశాము. ఆ మేనిఫెస్టోలో మొదటిగా సోలార్ లైట్లు, రెండోది కోతుల బెడద చాలా ఉంది మా దగ్గర, కుక్కలు కోతుల బెడద చాలా ఉంది రెండోది. మూడోది, మా దగ్గర కుంట చాలా పెద్ద విస్తీర్ణంతో నల్లకుంట ఉంటుంది. నల్లకుంటని మేము ఆధునీకరణ చేసి వాకింగ్ స్ట్రీట్ లెక్క చేయాలనే కాన్సెప్ట్ ఒకటి ఉన్నది. నాలుగోది, చనిపోయినప్పుడు చాలామందికి చెత్తబండిలో, గ్రామ పంచాయతీ చెత్తబండిలో కార్యక్రమం చేయాల్సి వస్తుంది. దానికోసానికి వైకుంఠ రథం ఒకటి మేము ప్రిపేర్ చేసి గ్రామానికి అందించాలనే అదొక కాన్సెప్ట్ పెట్టుకున్నాము. రెండోది ఇంకోటండి, నెక్స్ట్ సోలార్ బ్యాటరీతో నడిచే ఆటోలు ఉంటే చాలా ఈజీగా మూవింగ్ అయిపోతుంది, ఖర్చు కూడా చాలా తక్కువ వస్తుంది అనే ఆలోచనతో అదొకటి అనుకుంటున్నాము. అలాగే బడుగు బలిగిన వర్గాలకి పెళ్లికి 3,116 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే కాన్సెప్ట్ కూడా పెట్టుకున్నాము. సో అలాగే నగర పంచాయతీలో ఉన్న కార్మికుల సమస్యని ఒక ప్రణాళికతో ఒక్కొక్క వార్డుకి ఒక 6-7 మందిని పెట్టేసేసి గ్రామాన్ని నీట్గా ఉంచే విధంగా ఒక బాధ్యతతో చేయాలనేది అదొక కాన్సెప్ట్ పెట్టుకున్నాము. అలాగే ఒక కమ్యూనిటీ హాల్, ఆల్రెడీ కమ్యూనిటీ హాల్కి బేస్మెంట్ వరకే ఉన్నది, బేస్మెంట్ వరకే అయిపోయింది, అది కూడా కంప్లీట్ చేసేసేసి బీసీ సంబంధించి బడుగు బలిగిన వర్గాలందరికీ ఉపయోగపడేలా అదొక కాన్సెప్ట్ పెట్టుకున్నామండి మా మేనిఫెస్టోలో. ఇవన్నీ ప్రతి ఒక్కటి మా మేనిఫెస్టోను రిలీజ్ చేసాము ఆల్రెడీ. దీంతోనే మేము ప్రజల్లోకి వెళ్తున్నాము. సీసీ రోడ్లు అనుకోండి, వాటర్ సమస్య ఉంది, అలాగే ఈ వాటర్ సమస్యను కూడా క్లియర్ చేసేందుకు మేము ఎల్లవేళలా అందుబాటులో ఉంటాము. మేము వచ్చేసేసి మల్లెపల్లి వాసులమే, సెంటర్లో 24 గంటలు మేము ఉంటాము ఇక్కడే. అలాగే కొత్తగా ఒక ప్రణాళికతో పాటు ఒక వాట్సాప్ గ్రూపు, గ్రామ పంచాయతీకి ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి దాంట్లో మీ సమస్యలు ఏమున్నా కూడా దానికి వాట్సాప్ చేసేస్తే అది 24 గంటల్లోపే మేము పరీక్షించి మొత్తం క్లియర్ చేసేటట్టు ప్రణాళికలు స్టార్ట్ చేస్తాము. అలా చేసుకుంటూ వెళ్తామని చెప్తున్నాను. ఇది మా హ్యాండ్ బ్యాగ్ గుర్తు, లేడీస్ పర్స్ గుర్తుకి మీ ఓటేసి ప్రార్థన. ఓకే సార్, వార్డు భద్రతల కోసం సీసీ కెమెరాల ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా ప్రజల రక్షణ కోసం? వార్డులో ప్రతి వార్డులో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తూ ఆ సమస్యలను కూడా మేము ముందుకు తీసుకెళ్తామండి. ఓకే సార్, ఇక్కడ కాలనీలలో ఎవరికి అయినా వాళ్ళకి కమ్యూనిటీ హాల్స్ కావాలంటున్నారు. ఎస్సీలకు ఎస్సీది, బీసీలకు బీసీది ఇట్లా కావాలంటున్నారు. అవి మీరు ఏర్పాటు చేస్తారా సార్? ఈ ప్రజల దృష్టికి తీసుకెళ్తారా? కాలనీలో వాస్తవానికి ఆల్రెడీ బీసీ కాలనీలో, ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలో ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నది, ఆ బేస్మెంట్ వర్క్ ఉన్నది. తర్వాత వేరే కమ్యూనిటీ వాళ్ళు కూడా అడుగుతున్నారు చాలా వరకు. పద్మశాలి సంఘం వాళ్ళు కూడా 2-3 వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు ప్రెసిడెంట్ కూడా మాట్లాడారు. వాళ్ళకు కూడా కావాలని అంటే నేను అన్నాను, మీ అందరికీ నేను ఎల్లవేళలా ఆలోచన చేసి మీకు చేస్తాము, మీకు కూడా ఒక ప్లేస్ అలాట్మెంట్ చేయించేసేసి నా సొంత
ప్లాట్ ఇచ్చేసేసైనా చేద్దామనే ఆలోచనతో ఉన్న కమ్యూనిటీకి ఇదండి. ఓకే సార్, ఇక్కడ కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయని తెలుస్తుంది సార్ ఇప్పటికీ కూడా. ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు గెలిచిన తర్వాత ఆ వ్యవస్థను ఎట్లా మార్చబోతున్నారు? సార్, ఇది కొత్తగా ఏర్పడిన మండలం ఇది, అందుకోసంకే బిల్డింగ్స్ లేవు వాస్తవానికి. నెక్స్ట్ ఏంది అంటే మా గ్రామ పంచాయతీలో చాలా వరకు ప్లాట్లు ఉన్నాయి, ల్యాండ్ చాలా ఉంది. ఆ ల్యాండ్ విధంగా ఆ ప్లాట్లలో కూడా మొత్తము మేము ఏర్పాటు చేసేటందుకు మేము హామీ ఇస్తున్నాం ప్రభుత్వ భవనాలు నిర్మించుకోవడానికి. ఓకే సార్, ఈ నూతనంగా ఏర్పడ్డ ఈ మండలానికి లైబ్రరీ వ్యవస్థ కావాలి. ఒకవేళ లైబ్రరీ వ్యవస్థ ఏర్పాటు చేసినా సరైన చదువుకోవడానికి బుక్స్ లేవని చెప్పి మా దృష్టికి వచ్చింది సార్. తర్వాత ప్రభుత్వం చేపట్టిన వైద్యం, అందులో వైద్యులు కూడా మంచిగా లేరట, వైద్యశాల కావాలంటున్నారు. మీరు అధికారంలోకి రాగానే మీరు ఇవన్నీ ఏర్పాటు చేస్తారా? మేము ఖచ్చితంగా అండి, మీరు మంచి ప్రశ్న అడిగారు. ఖచ్చితంగా ఈ వైద్యానికి సంబంధించి కూడా అయితే మా దృష్టిలో వచ్చినప్పుడు చాలామంది 108 ఈ నుంచి దేవరకొండ పోయి క్లినిక్ చేయించుకోవాల్సి వస్తుంది ఏదైనా మేజర్ యాక్సిడెంట్లు అయినప్పుడు. దాని గురించి మేము సపరేట్గా ఆల్రెడీ మా దగ్గర ఉంది, హాస్పిటల్ ఉంది, చిన్న హాస్పిటలే ఉంది. దానికి పెద్ద హాస్పిటల్గా మేము ప్రయత్నం చేస్తాము. ప్లస్ దాంతోపాటు మేము ఒక సేవా కార్యక్రమం ట్రస్ట్ ద్వారా మేము ఒక అంబులెన్స్ కూడా ప్రొవైడ్ చేసి ఈ అర్జెంటుగా ఉన్న వాళ్ళకి ఫ్రీగా ప్రొవైడ్ చేసి హైదరాబాద్ పంపించేటందుకు ఒక ప్రణాళికలు కూడా తయారు చేసుకున్నామండి. ఓకే సార్, అంటే ఇక్కడ మల్లెపల్లిలో ఉన్న కార్మికులకి వాళ్ళకు ఉపాధి హామీ ఏ విధంగా కల్పిస్తారు? ఇదంతా కూడా మాస్ ఏరియా, ఇక్కడ ఉపాధి కావాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. మీరు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళకు ఉపాధి ఏ విధంగా కల్పిస్తారు? ఇక్కడ వాస్తవానికి చాలా వరకు మా దగ్గర సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది దగ్గర 80 నుంచి 90 మెంబర్స్ సిబ్బంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు యథావిధిగా వాళ్ళు కూడా జీతాలు కావాలి, ఎక్కువ కావాలని ఆలోచనతో ఉన్నారు. వాళ్ళకు కూడా పని ఒత్తిడి ఎక్కువవుతుంది. గ్రామం కూడా చాలా పెద్దగా పెరిగింది కాబట్టి ఆ ప్రణాళికలతో పాటు మేము కూడా సిద్ధం అని చెప్పాము. వచ్చాక మేము గెలిచిన తర్వాత మీకు కూడా ఏ విధంగా చేయాలి, మీకు ఎలా శాలరీస్ ఎలా పెంచాలి అనేది కూడా చేసామండి. ఓకే సార్, ఇక్కడ మీడియా మిత్రులు కూడా ప్రెస్ క్లబ్ ఏర్పాట్లు ఏమైనా చేస్తారా సార్? ఆల్రెడీ ప్రెస్ క్లబ్ అనేది కాకుండా ప్రెస్ వాళ్ళకి కొన్ని ఆల్రెడీ ఇంతకుముందుకు బాలనాయక్ గారు ఉన్నప్పుడు, ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు అప్పుడు ఇంతకుముందుకు ప్లాట్స్ ఇచ్చారు వాళ్ళకి. వాళ్ళు కొంతమంది కట్టుకున్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళకి కూడా మా వంతు మేము ఎక్కడైనా గ్రామ పంచాయతీకి సంబంధించింది అయినా సరే గవర్నమెంట్ భూమి ఉన్నా కూడా దాన్ని ప్రపోజల్ పెట్టి పై వారికి దృష్టికి తీసుకెళ్తాం. సార్, ఇది మేజర్ గ్రామ పంచాయతీ. ఈ మేజర్ గ్రామ పంచాయతీలో మంచినీటి వసతి చాలా ఇబ్బందులు అయితే నేను చెప్తున్నాను సార్. వాళ్ళ సమస్యను మీరు ఎలా పరిష్కరిస్తారు? సార్, ఈ మంచినీటి సమస్య అనేది మనకి నల్లా కలెక్షన్లు ఉన్నాయి, చాలా వరకు మొత్తం అందరికీ నల్లా కలెక్షన్ ఉన్నాయి. కాకపోతే ఈ విధానం ఏమవుతుందంటే ట్యాంకులకు కొన్ని ఇబ్బంది అవుతుంది, వాటర్ సరిగ్గా రాక. ఇప్పుడు ఎందుకంటే వర్షాలు పడ్డాయి కాబట్టి నీట్గా ఉన్నది, ప్రాబ్లం కొంచెం తగ్గింది. ఈ ట్యాంకర్లతో కొట్టే బాధ కూడా కొంచెం తగ్గింది. ప్లస్ అలాగే ఈ విధానం ఏమైపోతుందంటే టైంకి ఏ విధంగా ఏ టైంకి ఎప్పుడు పెట్టాలి, ఎట్లా పెట్టాలి అనే సిద్ధాంతం గ్రామ పంచాయతీలో సిబ్బందికి సరిగ్గా అవగాహన లేక ఈ కార్యక్రమం ఫెయిల్ అయిపోతుంది కొంచెం. దాన్ని మొత్తం ఒక దారిలో తీసుకొచ్చి ఏ విధంగా అయితే మనం వాటర్ రిలీజ్ చేయాలి, ఈ టైంకి వస్తుంది అనేది వాట్సాప్లో గ్రూప్లో వాళ్ళకి పెడితే వాళ్ళు ఆ టైంకి ప్రిపేర్ అయి ఉంటారు. ఆ కార్యక్రమం చేస్తామండి. సార్, ఇది మండలం అండ్ గ్రామ పంచాయతీగా మీరు గెలవగానే ఎలాంటి నూతన మార్పు తీసుకురాబోతున్నారు సార్ మీరు దీన్ని? మనకి మెయిన్గా మాకు డబుల్ బెడ్రూమ్ దగ్గర అసలు వాళ్ళకి చాలా ప్రాబ్లం ఉంది వాటర్ది. మెయిన్గా వాళ్ళకి ఒక చిన్న ట్యాంక్ ఒకటి కంపల్సరీ అక్కడ కట్టాలి. దాన్ని ఫస్ట్ రోజే నేను గెలిచిన తెల్లారే ఆడ శంకుస్థాపన చేస్తానని ప్రామిస్ చేస్తున్నా. అది కంపల్సరీ, ఎందుకంటే ఆడొక 40 కుటుంబాలు ఉన్నాయి. 40 కుటుంబాలకి అసలు చాలా ఇబ్బంది అవుతుంది. ప్లస్ దాంట్లో డ్రైనేజ్ సిస్టమ్ కూడా చాలా ఘోరంగా ఉంది. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చిన్న పైపులు వేసారు, ఆ వాటర్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. అది కూడా పైప్ లైన్ కూడా కొంచెం మార్చేది ఉంది. అది ఇది రెండు వాళ్ళకి కంపల్సరీ చేస్తామండి. దాంతోపాటు మా దగ్గర గుట్ట ఉంది, ఆ గుట్ట కింద కూడా మొత్తము మా అంబేద్కర్ కాలనీ అంటారు. అంబేద్కర్ కాలనీలో కూడా రోడ్స్ సరిగా లేవు.
చాలా ఘోరంగా ఉన్నాయి. వాళ్ళ చిన్న చిన్న గల్లీలు ఉంటాయి. ఆ గల్లీలలో కూడా వాళ్ళకి నడవలేని పరిస్థితిలో ఉన్నారు. అది కూడా నెక్స్ట్ కార్యక్రమంలో ఇది అయిపోగానే నెక్స్ట్ అదే కార్యక్రమం పెట్టుకుంటాము. కంపల్సరీ అది కూడా కంప్లీట్ చేసిస్తామండి. ఓకే సార్, ఈ మల్లెపల్లి గ్రామ పంచాయతీ అండ్ మండల పరిధిలో ఉన్న రైతులకి మీరు ఏమి హామీ ఇస్తున్నారు? వాళ్ళకి సొసైటీల ఏర్పాట్లు కానీ ఐకేపీ సెంటర్ల ద్వారా ఈ పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి మీరు ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు సార్? మా దగ్గర ఆల్రెడీ మార్కెట్ ఉందండి. వ్యవసాయ మార్కెట్ చాలా పెద్దది. దాంట్లో కొంచెం కొన్ని మార్పుల కొరకు అయితే వాస్తవం కొన్ని కావాలి. ఆ మార్పుల కొరకు రైతులు వచ్చినప్పుడు వాళ్ళు కూర్చోవడానికి చైర్లు అనుకోండి, తర్వాత వసతులకు వాటర్ కూడా ఉండవు. అక్కడ వచ్చిన వాళ్ళకి పడుకోవడానికి అసలు రూమ్స్ కూడా లేవు. అవన్నీ మా వంతు సహకరించేసి ప్రిపేర్ చేస్తామండి దాన్ని. సార్, కోట్ల జగదీష్ గెలిచిన తర్వాత ఈ మల్లెపల్లి మార్పు చెందుతుందంటారు? సార్, మా యొక్క కుటుంబము రాజకీయ కుటుంబము. మేము ఒక మల్లెపల్లి పుట్టిన కానించి ఇక్కడే ఉన్నాము. మేము మా గురించి, మా ఫాదర్ గురించి మొత్తం టోటల్ మల్లెపల్లి వ్యవస్థలో అందరికీ తెలుసు. మేము ఎలాంటి మనుషులము, ఏంది ఏం సంగతి అనేది. ఖచ్చితంగా నాకు మల్లెపల్లి ప్రజల అండ మొత్తం ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎల్లవేళలా 24 hours పొద్దుగాల 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు జనాలలో తిరుగుతూ ఉంటాము. అందరినీ కలిసి మామ, అక్క, బావ, అన్న, తమ్ముడు అంటూ అందరినీ పలకరించుకుంటూ కులభేదాలు లేకుండా ఎస్సీలైనా మేము వాళ్ళ ఇంటికి మేము పోతాము, వాళ్ళు మా ఇంటికి వస్తారు, మేము వాళ్ళ ఇంట్లో తింటాము, బాబాయ్ పిన్ని అని వినుకుంటాము. అదేవిధంగా అందరితో కలిసి కట్టుగా ఈ విజయాన్ని అందరూ నాకు ఇస్తారని ఆశిస్తూ నేను గ్రామాన్ని ఏ విధంగా అయితే నేను అన్నానో నా మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ హామీని కూడా అది కాకుండా కూడా కొన్ని హామీలు కొన్ని రాయలేని కారణం వల్ల కూడా నేను అన్నిటి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. కొన్ని అన్ని కంపల్సరీగా మీ అందరికీ బ్యాగ్ గుర్తుకే ఓటు వేసి గెలిపించగానే ప్రార్థన. ఇది నా బ్యాగ్ గుర్తండి, లేడీస్ బ్యాగ్ గుర్తు. మీరు కంపల్సరీ మీరు నాకు ఓటేసి గెలిపించాలని ప్రార్థన. సార్, మేజర్గా యువత మొత్తం కూడా ఫోన్ బెట్టింగ్లకి, మద్యపానానికి బాగా బానిసలు అవుతున్నారు సార్. వాళ్ళలో మీరు చైతన్యం తీసుకురావాలంటే మీరు గెలిచిన తర్వాత ఎలాంటి సదస్సులు ఏమన్నా ఏర్పాటు చేస్తారా? ఎలాంటి వాళ్ళలో చైతన్యం తీసుకురావాలనుకుంటున్నారు సార్? మీరన్న మంచి ప్రశ్న. మా దగ్గర కూడా కొంచెం డ్రగ్స్కి అలవాటు పడ్డారు. ఈ ఫోన్ కూడా కొంచెం అలవాటు ఉన్నది వాస్తవానికి కూడా. చాలామంది కూడా కొన్ని ఫ్యామిలీలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ బెట్టింగ్ యాప్ ద్వారా. దానికి గాను మల్లెపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చాలా వరకు ఈ డ్రగ్స్కి సంబంధించి, ఈ గంజాయికి సంబంధించి మల్లెపల్లి ఎస్ఐ గారు కొంచెం ఇంట్రెస్ట్ చూపుతున్నారు. 1-2 సార్లు కూడా మేము కూడా పార్టిసిపేట్ చేసినాము. దాంట్లో కూర్చొని వాళ్ళకి బాగా బ్రెయిన్ వాష్ చేసిండు. మీరు ఇట్లా ఉండాలి, ఇట్లా చేసుకోవాలి, ఇట్లా దానికి అలవాటు పడొద్దు, రేపు ఫ్యూచర్ మీకు ఇబ్బంది అవుతుంది అనే విధంగా మా ఎస్ఐ గారు కూడా కొంచెం 2-3 సార్లు అందరికీ బ్రెయిన్ వాష్ చేసాడు. మేము కూడా చెప్పినాము, సార్ మీరు మంచి కార్యక్రమం చేశారు, సరే మీరు ఇదే విధంగా మేము కూడా కొన్ని సలహాలు ఇస్తాము, మేము కూడా ఏడేడు ఏమేమవుతుంది అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాం సార్. మా గ్రామాన్ని మీరు ఎల్లవేళ కాపాడితే మేము కూడా కాపాడుకున్నట్టు ఉంటుంది, మా ప్రజల్ని కాపాడుకుంటట్టు, మా యువతను కాపాడుకుంటట్టు ఉంటుంది. డ్రగ్స్కి దూరంగా ఉండేటందుకు మీరందరూ సహకరించండి. మీరు కూడా సహకరిస్తున్నారు, ఇంకా సహకరించాలని కోరుకుంటున్నాను. సార్, విద్యార్థులకి విద్య ఏ విధంగా అందిస్తారు? ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రభుత్వ కాలేజీలు కానీ ఏర్పాట్లు ఏమన్నా ఉన్నాయా? ఇక్కడ బీసీలకు సంబంధించిన హాస్టల్స్, వసతులు ఎలా ఏర్పాటు చేస్తారు సార్? ఇది మా దగ్గర వాస్తవానికి టోటల్ నల్గొండ జిల్లాలోనే అతిపెద్ద స్కూలు ప్లస్ అతిపెద్ద సంఖ్యలో ఉన్న పిల్లలు ఉన్నారు మా దగ్గర. కాకపోతే బిల్డింగ్ కూడా కొంచెం లాస్ట్ ఫైనల్కి వచ్చింది, అది కూడా ఫైనల్కి అయిపోతుంది. తర్వాత వాటర్ ఫెసిలిటీ ఒక్కటి లేదు దాంట్లో. మెయిన్గా కంపల్సరీ వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేస్తాము, కంపల్సరీ వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేయాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే దాంట్లోనే కొంచెం లేడీస్ కూడా అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు, కంపల్సరీ టాయిలెట్స్ కూడా కొంచెం తక్కువ ఉన్నాయి. టాయిలెట్స్ కూడా ఏర్పాటు ఎక్కువ చేయడానికి మేము కృషి చేస్తాం. ఓకే సార్, మీరు మల్లెపల్లిలో ఉన్న ఓటర్లకి ఫైనల్గా ఈ కోట్ల జగదీష్కు ఈ ఓటర్లు ఎందుకు ఓటు వేయాలి, ఏం చెప్తారు? నేను 24 గంటలు
అందరిలో మేమందరం ఇక్కడే ఉండి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరి సమస్యను నాదే అనుకుంటూ చేసుకుంటూ అదేవిధంగా ఇన్నాళ్ళు చేసుకుంటూ వచ్చినాను. మేము అదేవిధంగా ఎల్లవెల్లలా మళ్ళీ అదేవిధంగా ఉండి కంపల్సరీ మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క కులభేదం లేకుండా అందరితో కలిసి కట్టుగా అన్ని పనులు ఏ విధంగా అయితే మీరందరూ నన్ను సహకరించి నాకు చేస్తే మీ అందరికీ ఎల్లవేళలా మీ అందరి ఆశీస్సులతోటి మీ వార్డులో కానీ మన ఊర్లో కానీ పాతూరులో కానీ ఏ విధంగా అయితే అందరిని కూర్చోబెట్టుకొని పెద్దలను కూర్చోబెట్టుకొని అన్నీ ఏ సమస్య ఉన్నా కూర్చోబెట్టుకొని ఈ పలానా చేద్దామని చెప్పి తీర్మానం చేసుకొని ఖచ్చితంగా అన్ని తీర్మానాలు ప్రజల్లో నుంచి వచ్చిన వాళ్ళు ఇచ్చిన తీర్మానాలే మనం తీసుకొని ఖచ్చితంగా అన్ని కార్యక్రమాలు మా గ్రామంలో ఉన్న పెద్దలందరినీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగుతానండి. ఓకే సార్, మీది గుర్తు ఏంటిది? మీది ఎన్నికలు ఎన్నడు ఉన్నాయి? మీ గుర్తు ఏంటిది? మీకు ఇక్కడున్న ఓటర్లు ఏ గుర్తుపై ఓటు వేయాలి? 17వ తారీఖు రోజు 17/12/2025 రోజు 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే పోలింగ్ కేంద్రంలో టైం ఉన్నది. కాకపోతే 1 గంట లోపు లోపలికి వెళ్ళే వాళ్ళకి ఓటింగ్ ఎంతసేపు అయినా వేయొచ్చు. మా గుర్తు బ్యాగ్ గుర్తు, లేడీస్ బ్యాగ్ గుర్తు. మీరందరూ లేడీస్ బ్యాగ్ గుర్తు వేసి గ్రామాన్ని మీ యొక్క కొడుకుని అనుకోండి, మీ యొక్క అల్లుని అనుకోండి, మీ యొక్క తమ్ముని అనుకోండి, ఎవరైనా సరే అన్నని అనుకోండి, ఏదన్నా అనుకోండి, మీరు అందరు కలిసి బ్యాగ్ గుర్తుకు ఓటేసేసి మన కొండమల్లేపల్లి గ్రామ పంచాయతీని సస్యశ్యామలంగా చూసుకుందాము. మంచిగా ఉత్తమ గ్రామ పంచాయతీగా మనము చేసుకుందాము అని నా ప్రార్థన. మీరందరూ సహకరిస్తారని మనది. కరెక్ట్. థ్యాంక్ యూ సార్. చూస్తుండండి, మరో అభ్యర్థితో మేము ముందుకు వస్తాం. ఓకే.